హాయ్! వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ట్రిక్స్ ఛానల్. సో, ఏపీ ఇంటర్ మ్యాథ్స్ అమ్మా. ఏపీ ఇంటర్ మ్యాథ్స్ సెట్స్. సో, సెట్స్‌లో ఎక్సర్సైజ్ 1D. 1Dలో సెకండ్ రోమన్ ప్రాబ్లమ్స్ వరకు అయిపోయాయి కదా! సో, థర్డ్ రోమన్ ప్రాబ్లమ్స్. ఓకే. సెకండ్ రోమన్ వరకు కంప్లీట్ అయిపోయింది. సో, ఇది థర్డ్ రోమన్. ఓకేనా? సో, ఈ వీడియో వచ్చి థర్డ్ రోమన్ ప్రాబ్లమ్స్. ఒకసారి చూడండి. సో, లాస్ట్ వీడియోలో సెకండ్ రోమన్ వరకు కంప్లీట్ అయిపోయాయి ఎక్సర్సైజ్ 1Dలో. ఓకేనా? సో, థర్డ్ రౌండ్‌లో ప్రాబ్లమ్స్ అమ్మ చూడండి జాగ్రత్తగాను. ఓకే. సో, చూడండి. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఈజ్ ఎన్ ఈవెన్ న్యాచురల్ నెంబర్. సో, సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఈజ్ ఎన్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్. అండ్ డి ఈజ్ ఈక్వల్ టు చూడండి. ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సో, ఫైండ్ ద వాల్యూస్. ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఏంటి ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఒకటి, ఏ ఇంటర్సెక్షన్ సి, ఏ ఇంటర్సెక్షన్ డి, బి ఇంటర్సెక్షన్ సి. సో, బి ఇంటర్సెక్షన్ డి, సి ఇంటర్సెక్షన్ డి. ఓకేనా? సో, సొల్యూషన్ చూడండి. ఫస్ట్ వన్ ఏంటి? ఏ ఇంటర్సెక్షన్ బి. ఓకేనా? ఏ ఇంటర్సెక్షన్ బి చూడండి. ఏ ఏంటమ్మా అసలు ఏమిచ్చారు? ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఏమిచ్చారు అసలు? చూడండి జాగ్రత్తగాను. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. ఓకే. ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి? ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఇస్ ఎన్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్. ఓకే. ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఈజ్ ఎన్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్. ఓకే. నెంబర్స్. ఓకేనా? చూడండి. ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఇస్ ఏ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? న్యాచురల్ నెంబర్స్ ఏంటి? 1 2 3 4 5 6 7 అలా ఇన్ఫినిటీ. ఓకేనా? సో, ఈవెన్ నెంబర్స్ అంటే ఈవెన్ నెంబర్స్ వస్తాయి. అంటే ఇంటర్సెక్షన్ వచ్చినప్పుడు ఏమవుతుంది? ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఇస్ ఎన్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ ఇదే అవుతుంది. బిఏ అవుతుంది కదా! ఒకసారి చూడండి ఎలా అయిందో చెప్తాను ఒకసారి క్లియర్‌గా. ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఇస్ ఏ న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ ఏంటి? 1 2 3 4 5 6 7 8 ఓకే. 9 10 అండ్ సో ఆన్. ఓకేనా? సో, ఇంటర్సెక్షన్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్. ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటమ్మా? 2 4 6 ఇవే కదా! 2 4 6 8 10 అండ్ సో ఆన్. ఓకేనా? అంటే ఏంటి మనకి ఇక్కడ ఏమొస్తుంది చూడండి ఒకసారి. సో, ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఎలిమెంట్స్ కదా! కామన్ ఎలిమెంట్స్ ఏంటి? 2 4 6 8 10 ఇవే కదా! అండ్ సో ఆన్. అంతే కదా! ఓకేనా? అంటే ఏంటి? 2 4 6 8 10 అండ్ సో ఆన్. సో, ఇది దేనికి ఈక్వల్ అవుతుంది? ఈవెన్ నెంబర్సే కదా! అవునా కదా? సో, అదే చెప్పాను. ఈజ్ ఈక్వల్ టు బి. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా క్లియర్‌గా? అంటే ఏంటి? ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి. ఓకే. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి? ఏ ఇంటర్సెక్షన్ సి. ఓకే. ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్స్. ఇంటర్సెక్షన్. సో, చూడండి. సి అంటే ఏంటి? ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఈజ్ ఏ అండ్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్. ఓకేనా? ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఈజ్ ఎన్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్. ఓకే. కనిపిస్తుందా? ఆడ్ న్యాచురల్ నెంబర్స్. ఆడ్ న్యాచురల్ నెంబర్స్. ఓకేనా? సో, చూడండి. ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? 1 2 3 4 7 10 వరకు అండ్ సో ఆన్ ఎన్నైనా రాసుకోవచ్చు. ఓకేనా? 6 7 8 9 10 వరకు రాస్తున్నాను అండ్ సో ఆన్. ఇంటర్సెక్షన్ ఇక్కడ చూడండి. ఆడ్ అంటే ఏమొస్తాయి? ఈవెన్ అంటే 2 4 5 2 4 6 8 10. ఆడ్ అంటే ఏమొస్తాయి? 1 3 5 7 ఇవే కదా ఆడ్ నెంబర్స్. ఓకే. 9 11 అండ్ సో ఆన్. సో, చూడండి ఏమవుతుందో. ఏముంది? 1 ఇదే వస్తుంది. మళ్ళీ బిఏ అవుతుంది. ఇది కూడా బిఏ అవుతుంది కదా! సారీ సిఏ అవుతుంది. 1 3 5 7 9 కదా!
సో అంటే ఏంటి 1 3 5 7 9 11 అండ్ సో ఆన్. సో ఇది దేనికి ఈక్వల్ అవుతుంది? సిఏ కదా. ఓకే, ఆడ్ న్యాచురల్ నెంబర్సే కదా వచ్చాయి. సో ఏ ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? సి. ఓకేనమ్మా, అర్థమైందా? నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి? చూడండి, నెక్స్ట్ వన్ ఏంటి? ఏ ఇంటర్సెక్షన్ డి. ఏ ఇంటర్సెక్షన్ డి ఏంటి? ఏ ఏంటి? ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఇస్ ఏ న్యాచురల్ నెంబర్స్. ఇంటర్సెక్షన్ డి ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఇస్ ఏ ప్రైమ్ నెంబర్. చూడండి ఇక్కడ ఏమొచ్చింది? ఏ ఇంటర్సెక్షన్ సిలో ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఇస్ ఏ న్యాచురల్ నెంబర్స్, ఇంటర్సెక్షన్ ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఇస్ ఏ ఆడ్ న్యాచురల్ నెంబర్స్. సో ఇట్లా అయినప్పుడు ఏముంది? ఇంటర్సెక్షన్ సిఏ ఈక్వల్ అయింది, అవునా కదా. ఇందులో కూడా ఇందులో ఉంటాయి, అట్లనే ప్రైమ్ నెంబర్స్ కూడా ఇందులో ఉంటాయి కదా. ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఇస్ ఏ న్యాచురల్ నెంబర్స్. ఇంటర్సెక్షన్ సి అంటే ఇంటర్సెక్షన్ డి అంటే ఏమవుతుంది? డైరెక్ట్గా డి అని రాసేచ్చు కదా. ఓకే, అర్థమైందమ్మా? సో ఏ ఇంటర్సెక్షన్ డి ఏమవుతుంది? డిఏ అవుతుంది. ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ప్రైమ్ నెంబర్స్, ఇందులో ఉంటాయి కదా ప్రైమ్ నెంబర్స్ కూడాను న్యాచురల్ నెంబర్స్లో. సో డి ఇంటర్సెక్షన్, అవునా. కామన్ ఎలిమెంట్సే రాస్తాం మనం. సో కామన్ ఎలిమెంట్స్ ఏమవుతాయి? ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఇస్ ఏ ప్రైమ్ నెంబర్. సో డి అవుతుంది. ఓకేనా? సో అర్థమైందా? ఓకే, క్లియర్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి? బి ఇంటర్సెక్షన్ సి. బి ఇంటర్సెక్షన్ సి. ఓకే, బి ఏంటి? ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్. ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్ న్యాచురల్ నంబర్స్. ఓకే, ఇంటర్సెక్షన్ సి ఏంటి? ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఈజ్ అన్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్. ఓకే, ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఈజ్ అన్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్. ఆడ్ న్యాచురల్ నెంబర్స్. చూడండి, ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఏమైనా ఈక్వల్ అవుతున్నాయో? ఇందులో వచ్చేవి ఏంటి? 2 4 6 8 10. సో ఇందులో వచ్చేవి ఏమొస్తాయి? ఆడ్ నెంబర్స్ ఏంటి? 1 3 5 7. ఇంటర్సెక్షన్ ఏమవుతుంది? ఏమైనా ఉంటాయి ఎలిమెంట్స్, కామన్ ఎలిమెంట్స్. సో ఏమవుతుందమ్మా? నల్ ఎలిమెంట్ అంటే 5. ఓకే, ఎలిమెంట్స్ ఏమి ఉండవు, 5. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. బి ఇంటర్సెక్షన్ డి. అంతేనా? బి ఇంటర్సెక్షన్ డి. చూడండి, బి ఇంటర్సెక్షన్ డి ఏమవుతుంది? ఎక్స్ మ్యాప్స్ ఎక్స్. బి అంటే ఏంటి? ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ కదా. ఈజ్ అన్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్. ఓకే, ఇంటర్సెక్షన్ డి. డి అంటే ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఇస్ ఏ ప్రైమ్ నెంబర్స్. ఓకే, సో రాద్దాం ఉండండి. చూడండి, ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఈజ్ ఏ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్. ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి తెలుసు కదా. 2 4 6 8 10 అండ్ సో ఆన్. ఇంటర్సెక్షన్ చూడండి, ప్రైమ్ నెంబర్స్ అంటే 2 3 5 7 ఓకే 11 13 అండ్ సో ఆన్. ఓకేనా? సో అయితే ఏమవుతుంది చూడండి, ఇందులో ఇంటర్సెక్షన్ ఏమవుతుంది చూడండి. ఇందులో కామన్గా ఈవెన్ నెంబర్ ఏముంది? ప్రైమ్ ఈవెన్ నెంబర్ ఇది ఒకటే కదా. ఈవెన్ ప్రైమ్ నెంబర్ 2 ఒకటే కదా. సో మిగతావన్నీ ఏమీ ఉండవు. 2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? ఓకేనా, అర్థమైందా? సో ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 2 ఒకటే ఉంటుంది. కామన్గా ఉన్న ఎలిమెంట్ ఏంటి? 2 ఒకటే ఉంటుంది, ఇంకేం ఉండవు కదా. ఓకే, సో అర్థమైందా? నెక్స్ట్ సో సి ఇంటర్సెక్షన్ డి ఏమవుతుందమ్మా? ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఈజ్ అన్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్. ఇంటర్సెక్షన్ ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్స్. సో ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఏంటి? ఒకసారి రాయండి. 1 3 5 7 9 ఓకే ఇవే కదా. 11 13 అండ్ సో ఆన్. ఇంటర్సెక్షన్ ప్రైమ్ నెంబర్స్ ఏమవుతాయి? 2 3 5 7 11 13 అండ్ సో ఆన్. సో ఏమేమి ఉన్నాయి చూడండి, ఒక 2 తప్ప కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? 2 ఉండదు, సో 1 ఉండదు. ఓకేనా? అంటే ఇవన్నీ ఉంటాయి కదా. సో 3 5
7, 11, 9 కూడా ఉండదు. ఓకేనా, 13. ఓకే, ఇవే అవుతాయి. ఓకేనా. చూడండి ఇక్కడ ఏమని రాయొచ్చు చూడండి, ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఈజ్ అన్ ఆడ్ ప్రైమ్ నెంబర్స్ అని రాయొచ్చు కదా. ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఈజ్ అన్ ఆడ్ ప్రైమ్ నెంబర్ రాయొచ్చు కదా. చూడండి ఆడ్ ప్రైమ్ నెంబర్సే కదా వచ్చాయి ఇక్కడ మనకి. చూడండి 3, 5, 7, 11, 13 ఆడ్. ఈవెన్ అంటే ఈవెన్ ప్రైమ్ నెంబర్ అంటే 2 అవుతుంది. 2 రాలేదు కదా. సో దీన్ని బట్టి ఇది ఏం రాయొచ్చు మనం, ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఇస్ అన్ ఆడ్ ప్రైమ్ నెంబర్స్ రాయొచ్చు కదా. ఓకే, సో అర్థమైందమ్మా ప్రాబ్లం క్లియర్గా. ఓకేనా, చూడండి ఒకసారి. సో ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏమొచ్చింది, న్యాచురల్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్. సో ఈవెన్ నెంబర్సే వస్తుంది బిఏ. ఓకేనా. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ సి అంటే కూడా ఆడ్ నెంబర్సే వస్తాయి కదా, సిఏ వస్తుంది. ఓకేనా. ఏ ఇంటర్సెక్షన్ సి న్యాచురల్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్. సో కామన్ ఎలిమెంట్స్ ఏముంటాయి, ఆడ్ నెంబర్సే కదా, ఆడ్ న్యాచురల్ నెంబర్స్. సో సి వస్తుంది. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ డి. ఏ ఇంటర్సెక్షన్ డి అంటే ఏమవుతుంది, మళ్ళీ డిఏ వస్తుంది, ప్రైమ్ నెంబర్సే వస్తాయి న్యాచురల్ నెంబర్స్లో కదా. నెక్స్ట్ బి ఇంటర్సెక్షన్ సి. బి ఇంటర్సెక్షన్ సి అంటే బి అనేది ఈవెన్ న్యాచురల్ నెంబర్స్, రెండు క్వైట్ ఆపోజిట్ కదా, న్యాచురల్ నెంబర్స్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్. సో రెండిట్లోనే ఏమైనా కామన్ ఎలిమెంట్స్ ఉంటాయా, ఉండవు కదా. సో నల్ సెట్ అంటే 5. ఓకేనా. నెక్స్ట్ బి ఇంటర్సెక్షన్ డి అంటే ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఇన్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్, ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఇన్ ప్రైమ్ నెంబర్స్. సో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ వేసాం ఇంటర్సెక్షన్. 2 ఒకటే వస్తుంది రెండిట్లోనూ కామన్గా, అదే కదా. ఓకేనా, ఓకే అర్థమైందా. నెక్స్ట్ సో సి ఇంటర్సెక్షన్ డి అంటే ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఇన్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్, ఇంటర్సెక్షన్ ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఇస్ ప్రైమ్ నెంబర్స్. సో ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, 1, 3, 5, 7, 9, 11, 13. ఇంటర్సెక్షన్ ప్రైమ్ నెంబర్స్ అంటే 2, 3, 5, 7, 11. సో 2 ఉండదు, ఇది ఈవెన్ ప్రైమ్ నెంబర్. సో అంటే ఏంటి, 3, 5, 7, 11, 13 ఇవే వస్తాయి. అంటే ఏంటి, ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఇస్ అన్ ఆడ్ ప్రైమ్ నెంబర్స్. ఓకేనా, ఓకేనమ్మా అర్థమైందా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం, సెకండ్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3, 6, 9, 12, 15, 18, 21 ఇచ్చారు. బి ఈజ్ ఈక్వల్ టు 4, 8, 12, 16, 20. సో సి ఈజ్ ఈక్వల్ టు 2, 4, 6, 8, 10, 12, 14, 16. డి ఈజ్ ఈక్వల్ టు 5, 10, 15, 20. సో ఫైండ్ అవుట్ చేయవలసిన వాల్యూస్ ఏంటి, సో దెన్ ఫైండ్ ఫస్ట్ ఏ మైనస్ బి, ఏ మైనస్ సి, ఏ మైనస్ డి, ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయవలసిన వాల్యూస్. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. సొల్యూషన్ ఫస్ట్ వన్ చూడండి, ఏ మైనస్ బి. సో ఏ వాల్యూస్ ఏంటి, 3 చూడండి, 6, 9, 12, 15, 18, 21. ఓకే, మైనస్ చూడండి బి ఏంటి, ఏ మైనస్ బి కదా, బి ఏంటి వాల్యూస్ 4, 8, 12, 16, 20. ఓకేనా, 4, 8, 12, 16, 20. సో ఇందులో కామన్గా ఉన్న ఎలిమెంట్ ఏంటి చూడండి ఒకసారి, 12 ఒకటి తీసేయాలి అంతేనా, ఇంకేమైనా ఉన్నాయా, 16, 15 ఉంది ఇక్కడ, 18, 20, 21. సో ఆ ఎలిమెంట్ కాకుండా మిగిలిన ఎలిమెంట్స్ అన్నీ అవుతాయి కదా. చూడండి అంటే ఏంటి, ఈ ఒక్క 12 ఒకటే ఉండదు. ఓకేనా, మొత్తం ఏలో ఎలిమెంట్స్ అన్నీ వస్తాయి. అంటే ఏంటి, 3, 6, 9, 15, ఓకేనా, 18, 21. ఓకేనా, అర్థమైందా. చూడండి ఇక్కడ ఏ వాల్యూస్ వేసాం, ఏ ఎలిమెంట్స్, బి ఎలిమెంట్స్ వేసాం. సో బీలో ఉన్న ఎలిమెంట్స్ 12 ఏలోనే ఉంది, అది ఒక్క ఎలిమెంట్ లేకుండా మిగతా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ ఒక్క ఎలిమెంట్ తీసేయాలన్నమాట ఏ మైనస్ బిలో. సో అర్థమైందా మీకు, ఇక్కడ బీలో ఉన్న కామన్ ఎలిమెంట్ మాత్రమే తీసేయాలి, ఏలో ఎలిమెంట్స్ మొత్తం అన్ని వేసేయాలి. ఓకేనా, క్లియర్. సో నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి, ఏ మైనస్ సి. సో ఏ వాల్యూస్ ఏంటి, 3, 6, 9, 12, 15, 18, 21 మైనస్ సి అంటే 2, 4, 6, 8, 10, 12, 14, 16. ఓకేనా. సో కామన్గా ఎలిమెంట్స్ ఏమున్నాయి చూడండి ఒకసారి, 3 ఉందా, 3 లేదు, 6 ఉంది, 6 క్యాన్సిల్ చేసేయండి. నెక్స్ట్ 9 లేదు, 12 ఉంది, 12 క్యాన్సిల్ చేయండి. నెక్స్ట్ 15 లేదు, 18 లేదు, 21 లేదు. సో ఇవే అవుతాయి వాల్యూస్, ఏలో వాల్యూసే వస్తాయి. ఓకేనా, ఏంటి 3, 9, 15, 18, 21 అంతే అయిపోయింది. ఓకేనమ్మా అర్థమైందా.
ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఏంటి? a minus d. సో 3, 6, 9, 12, 15, 18, 21 మైనస్ సి వాల్యూస్ ఏంటి? 2, 4, 6, 8, 10, 12, 14, 16. ఓకేనా? చూడండి, కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏమున్నాయి అవి తీసేయండి. 2 లేదు, 3 లేదు. ఓకే, నెక్స్ట్ 6 లేదు, 6 ఉంది, 6 ఉంది. నెక్స్ట్ 9 లేదు. ఓకేనా? 12 ఉందా? 12 ఉంది, 12 క్యాన్సిల్ చేసేయండి. నెక్స్ట్ 15 లేదు, 18 లేదు. ఓకేనా? సో ఇవే అవుతాయి. 3, 9, 15, 18, 21. ఓకేనా? ఇదే ఆన్సర్. ఓకే, సో అర్థమైందా? నెక్స్ట్ ఫోర్త్ టీలో వాల్యూస్ చూడండి. 6 ఉందా? సారీ, ఇక్కడ చూడండి ఒక మిస్టేక్ జరిగింది. సి వేస్తాను నేను ఇక్కడ, ఏ మైనస్ సి చేస్తాను మళ్ళీని. ఓకేనా? ఏ మైనస్ డి కదా, చూడండి ఒకసారి, ఇది మిస్టేక్. సెకండ్ టైం చేస్తాం అంతే. ఏ మైనస్ సి అనేది ఇది 2 టైమ్స్ చేసాం. ఓకేనా? ఏ మైనస్ సి చేశాను మళ్ళీ నేను, డి కాదు, ఇక్కడ ఇదే వచ్చింది వాల్యూ. ఓకేనా? ఏ మైనస్ డి. సో థర్డ్ ప్రాబ్లం, ఏ మైనస్ సి, ఏ మైనస్ డి. ఓకేనా? ఇది 2 టైమ్స్ చేశాను నేను, వాల్యూ డి వేయకుండా సి వేస్తాను బై మిస్టేక్. ఓకేనా? 9, 12, 15, 18, 21 మైనస్ డి వాల్యూస్ ఇవి కదమ్మా, 5, 10. సో ఏ మైనస్ డి చూడండి, 5, 10, 15, 20. ఓకేనా? ఇది కొట్టలేదు, ఏ మైనస్ సి 2 టైమ్స్ చేసామంతే. సో డి చూడండి ఏమేమి ఉన్నాయి ఇక్కడ. 3 లేదు, ఓకే, 6 లేదు, 9 లేదు. ఓకేనా? సో ఇది 2 టైమ్స్ చేశానమ్మా, ఏ మైనస్ సి అనేది బై మిస్టేక్ సి చేశాను. సో క్యాన్సిల్ చేయలేదు నేను. ఓకేనా? ఏ మైనస్ డి బదులు ఇక్కడ డి ఎలిమెంట్స్ బదులు సి ఎలిమెంట్స్ వేస్ట్ చేస్తాను. సో ఇది 2 టైమ్స్ చేశాను. ఓకేనా? ఏ మైనస్ డి. 5, 10, 15, 20. చూడండి ఇక్కడ 15 ఒకటే క్యాన్సిల్ అవుతుంది, ఇంకేమీ లేవు. సో అంటే ఏమవుతుంది? 3, 6, 9, 12, 18, 21. ఓకేనా? అంతే, అయిపోయింది. 3, 6, 9, 12, 18, 21. ఓకే, నెక్స్ట్ థర్డ్ సమ్ అయింది కదా. నెక్స్ట్ ఫోర్త్ ఏంటి? బి మైనస్ ఏ. ఓకే, ఫస్ట్ బి వాల్యూస్ వేయండి. బి ఏంటి? 4, 8, 12, 16, 20 మైనస్ ఏ 3, 6, 9, 12, 15, 18, 21. ఓకేనా? సో 4 ఉందా ఇక్కడ? లేదు. 8 లేదు. 12 ఉంది, 12 క్యాన్సిల్ చేయండి. 16 లేదు, చూడండి. ఓకే, 16 లేదు. ఓకేనా? 20 లేదు. సో ఈ వాల్యూస్ వస్తాయి, అంటే 4, 8, 16, 20. ఓకేనా? ఇందాక ఏ మైనస్ బి చేసినప్పుడు ఏ వాల్యూస్ ఒకటే వస్తాయి, 12 క్యాన్సిల్ అయింది. సో ఏ వాల్యూస్ మొత్తం అన్ని వేయాలి. 3, 6, 9, 15, 18, 21. సో ఇక్కడ బి మైనస్ సి చేసినప్పుడు ఏమైంది? 4, 8, 12, 16, 20. సో 12 క్యాన్సిల్ అయింది. 12 కామన్ ఎలిమెంట్ ఉంది. సో ఈ వాల్యూసే వస్తాయి, 4, 8, 16, 20. ఓకేనా? నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటి? సి మైనస్ ఏ. సో సి ఎలిమెంట్స్ చూడండి ఫస్ట్. 2, 4, 6, 8, 10, 12, 14, 16. ఓకేనా? మైనస్ ఏ ఎలిమెంట్స్ ఏంటి? 3, 6, 9, 12, 15, 18, 21. ఓకేనమ్మా? సో చూడండి, 2 లేదు, 4 లేదు, 6 ఉంది, 6 క్యాన్సిల్ చేసేయండి. 8 లేదు, 10 లేదు, 12 ఉంది, 12 క్యాన్సిల్ చేయండి. నెక్స్ట్ 15, 14 లేదు,
16 లేదు. సో ఈ ఎలిమెంట్స్ అవుతాయి. అంటే ఏంటి 2, 4, 8, 10, 14, 16. ఓకేనా? ఇవే అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ సిక్స్త్ వన్. సిక్స్త్ ప్రాబ్లం ఏంటి? D మైనస్ ఏ. ఓకే, డి ఏంటమ్మా ఎలిమెంట్స్? 5, 10, ఓకే కనిపిస్తుందా, 15, 20 మైనస్ ఏ. ఏ ఎలిమెంట్స్ ఏంటి? 3, 6, 9, 12, 15, 18, 21. ఓకేనా? సో 5 ఉందా? లేదు. 10 లేదు. 15 ఉంది, క్యాన్సిల్ చేసేయండి అంతే. 20 లేదు. సో ఇదే అవుతుంది. అంటే 5, 10, ఓకేనా, 20. ఓకే, సో అర్థమైందా? నెక్స్ట్ చూడండి, సెవెంత్ వన్ ఏంటి? బి మైనస్ సి. ఓకే, చూడండి, బి మైనస్ సి. బి వాల్యూస్ ఏంటి చూడండి, 4, 8, 12, 16, 20. చూడండి ఇవే కదా. బి వాల్యూస్ ఏంటి? 4, 8, 12, 16, 20 మైనస్ సి వాల్యూస్ 2, 4, 6, 8, 10, 12, 14, 16. సో 4 ఉంది, 4 కామన్ ఎలిమెంట్. నెక్స్ట్ 8 ఉంది, 8 కామన్ ఎలిమెంట్. ఓకేనా? నెక్స్ట్ 12 ఉంది, 12 కామన్ ఎలిమెంట్. నెక్స్ట్ 16 ఉంది, కామన్ ఎలిమెంట్. సో 20 ఒకటి లేదు. సో అదే అవుతుంది. ఓకే, అయిపోయింది ప్రాబ్లం. నెక్స్ట్ ఎయిత్ వన్ ఏంటి ప్రాబ్లము? బి మైనస్ డి. సో బి అంటే ఇదే కదా, 4, 8, 12, 16, 20 మైనస్ డి. డి అంటే 5, 10, 15, 20. ఓకేనా? సో 4 ఉందా? లేదు. 8 లేదు. 12 లేదు. 16 లేదు. 20 ఒకటే ఉంది. సో 20 క్యాన్సిల్ చేసేయండి. మిగతా ఎలిమెంట్స్ అన్నీ వస్తాయి. 4, 8, 12, 16. ఓకే, సో అర్థమైందా? ఓకేనా? నెక్స్ట్ నైన్త్ వన్. నైన్త్ బిట్ ఏంటి? నైన్త్ సమ్ ఏంటమ్మా? సి మైనస్ బి. సో సి ఎలిమెంట్స్ ఏంటి? 2, 4 ఇక్కడ రాసాం కదా ఆల్రెడీ. 4, 6, 8, 10, 12, 14, 16 మైనస్ బి. బి ఏంటి? 4, 8, 12, 16, 20. ఓకేనా? చూడండి, 2 ఉందా? లేదు. 4 ఉంది, కామన్, క్యాన్సిల్ చేసేయండి. 8 ఉంది, క్యాన్సిల్ చేసేయచ్చు. నెక్స్ట్ 6 లేదు. 12 ఉంది, క్యాన్సిల్ చేసేయండి. 16 ఉంది. ఓకేనా? సో మిగిలినవి ఏంటి? 2, 6, 10, 14 అంతే ఇవే. ఓకేనా? 2, 6, 10, 14 ఇవే అవుతాయి. ఓకే, నెక్స్ట్ టెన్త్ సమ్ ఏంటి? డి మైనస్ బి. ఓకే, డి ఏంటి? డి వాల్యూస్ ఏంటి? 5, 10, 15, 20. ఓకేనా? మైనస్ బి. బి అంటే 4, ఓకే, 8, 12, 16, 20. సో ఇలా ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినా చాలా ఈజీగా చేయగలం. ఓకేనా? మన ఎలిమెంట్స్ జాగ్రత్తగా వేసుకుని ఏవి కామన్గా ఉన్నాయో క్యాన్సిల్ చేసి ఫస్ట్ ఉన్న ఎలిమెంట్లో అవి మాత్రమే వస్తాయి. సో అది మాత్రం మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఓకే, సో 10 ఉందా? 5 ఉందా? లేదు. 10 లేదు. 15 లేదు. సో 20. ఓకే, అంటే ఏంటి వస్తాయి? 5, 10, 15. సో ఇవే వస్తాయి వాల్యూస్. ఓకే, నెక్స్ట్ 11th వన్ ఏంటి? సి మైనస్ డి. సో సి వాల్యూస్ వేద్దాం ఫస్ట్. 2, 4, 6, 8, ఓకే, 10, 12, 14, 16 మైనస్ డి. డి అంటే 5, 10, 15, 20. ఓకేనా? సో ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయి చూడండి. కామన్ వాల్యూస్ ఏమున్నాయి? కామన్ పాయింట్స్ 5 ఉందా? లేదు. నెక్స్ట్ 10 ఉంది, కామన్గా క్యాన్సిల్ చేసేయండి. 15 లేదు. 20 లేదు. సో ఏమవుతుంది? 2, 4, ఓకే,
6, 8, 12, 14, 16. సో ఇదే అవుతుంది. ఓకేనమ్మా. 2, 4, 6, 8, 12, 14, 16. సో C - D అది. ఓకే. నెక్స్ట్ 12th ప్రాబ్లం. ఏంటి 12th ప్రాబ్లం ఏమిచ్చారు? 12th సమ్ ఏంటి? లాస్ట్ సమ్ D - C. ఓకేనా? D - C చూడండి. D - C. సో D అంటే ఏంటి ఇక్కడ? 5. ఫస్ట్ ఇది వస్తుంది, సెకండ్ ఇది వస్తుంది అంతే. 10, 15, 20 మైనస్ 2, 4, 6, 8, 10, 12, 14, 16. సో మిగతా అన్నిట్లో ఏం క్యాన్సిల్ అవుతుంది చూడండి. ఏమైనా ఉన్నాయా క్యాన్సిల్ అవ్వడానికి? 10 ఒకటే ఉంది, అవునా? 5 లేదు, 15 లేదు, 20 లేదు. సో ఏమవుతుంది? 5. ఆన్సర్ ఏమవుతుంది? 5, 15, 20. ఓకే. సో అర్థమైందమ్మా? ఓకేనా? అర్థమైందా? వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం. సో A - B అంటే B - C అంటే C - B అంటే. సో అర్థమైంది కదా? ఓకేనా? క్లియర్? ఓకేనా? సో సెకండ్ ప్రాబ్లం కంప్లీట్ అయిపోయిందమ్మా. ఓకే. సో ఈ ప్రాబ్లం తోటి ఈ చాప్టర్, ఈ ఎక్సైజ్ కంప్లీట్ అయిపోయింది. ఎక్సైజ్ 1D కంప్లీట్ అయిపోయిందమ్మా. ఓకేనా? ఎక్సైజ్ 1D కంప్లీట్ అయిపోయింది. ఓకే. సో నెక్స్ట్ ఎక్సైజ్ 1E చూద్దాం. ఇంట్రడక్షన్, నెక్స్ట్ ప్రాబ్లమ్స్, ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ చూద్దాం నెక్స్ట్ వీడియోలో. ఓకే. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.